నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? కన్యా రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగాను, యోగవంతముగాను ఉన్నది. కన్యా రాశి వాళ్ళది అసలు ఎలా ఉంది అనేటువంటి మాట అడగాల్సినటువంటి అవసరము లేదు. ఇది తప్ప ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు కన్యా రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుందని చెప్తా. హుహు. నిజానికి ఒక కన్యా రాశి మినహాయిస్తే వాస్తవంగా ప్రతి మాసము ఎట్లుంటుంది అని చెప్పుకోవాల్సింది మిగతా 11 రాసులే చెప్పాలి. హ్మ్. వాటిల్లో మధ్యలో ఉంది కాబట్టి చెప్పుకోక తప్పదు కాబట్టి చెప్పాల్సిందే. కొంతమందికి ఇంకా మాకేదో కలిసి రాలేదు. గురుగారు మీరేమో చెబుతున్నారు మాకు అనుకూలవంతముగా లేదు అంటే, ఒక పుష్కర కాలము పాటు బాగుండేటువంటి మహాదశలో 1, 2 సంవత్సరాలు పట్టాలెక్కడానికి కొంతమందికి అటు, కొంతమందికి ఇటు కావచ్చునుగాక. హ్మ్. ఇప్పుడు నిన్న కుంభమేళా పుష్కరాలు జరిగినప్పుడు గూడా అందరూ ఒకే సమయానికే వెళ్ళగలిగినారా? లేదు గదా! లేదు. హ్మ్. ఇన్ని రోజులు జరిగేటువంటి పుష్కరాలలో భాగంగా ఒకరి తర్వాత ఎలా అవును. అయితే వెళ్ళి ఇంతకు పుష్కరం ఇదైతే ఎలా అయితే పుణ్యఫలం దాన్ని దక్కుతుంది. పుణ్యఫలాన్ని పొంది వచ్చారో, హ్మ్. కన్యా రాశి వాళ్ళు గూడా 100కి 100% గాదు, 1,00,000% ఈ ఫలితాలు ఖచ్చితముగా పొందగలుగుతారు. హ్మ్. కొంచెం ఆలోచన చెయ్యాలి. కన్యా రాశి వాళ్లకు ఎప్పుడూ గూడా అదృష్టం అనేటువంటిది మీ పక్కనే ఉంటుంది. హ్మ్. మీరు చూసుకోవాలి. హ్మ్. నేనేం చేయగలను? రైట్. నాకొచ్చిందేమిటి? హ్మ్. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు? హ్మ్. ఇంట్లో కూర్చుంటే కాదు. బయటికి వెళ్ళండి. హ్మ్. ఊరికే తిరగండి. హ్మ్. ఊరికే మనవాళ్ళని కలవండి. హ్మ్. ఏదో ఒక మార్గము మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరు ఓకే. ఆందోళన గాని, నా జీవితం అయిపోయిందే, నేనొకప్పుడు బ్రహ్మాండంగా ఇదైనాను గదా! ఇప్పుడు చేసుకోలేకపోతున్నానే, నా పిల్లలకు నేను చేసుకోలేకపోతున్నానే, ఇంకొకరికి చేసినటువంటి వాడిని నేను నా కుటుంబాన్ని నేను చేసుకోలేకపోతున్నానే అనేటువంటి బాధ గాని, ఇంకొకటి గాని ఎప్పుడు పడాల్సినటువంటి పని లేదు. ధైర్యే సాహసే లక్ష్మిః. ధైర్యము, సాహసము 2 చెయ్యండి. ఖచ్చితముగా మీకు పెద్ద పెద్ద లోన్‌లొస్తాయి. మీ తెలివితేటలకు తగినటువంటి ఆదాయము దొరుకుతుంది. మీరు మళ్ళీ ఒక 10 మందికి మీరు ఉపాధి కల్పించి, ఈరోజు మీకు తినడానికి తిండి లేకపోయినా, రేపు మళ్ళీ మీరు 10 మందిని ఆదరించి పెట్టగలిగినటువంటి స్థాయికి మీరు 100కి 100% వచ్చి తీరుతారుగాక. ఈ నెలలో గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి కన్యా రాశి వాళ్లకు. ఏ పనులు చేపట్టినా పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారుగాక. సమాజములో మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. ఒకప్పుడు వీడు నమ్మి డబ్బులు ఇచ్చినాము పోగొట్టాడు అని తిట్టిన వాళ్ళు కూడా మళ్ళీ లేదు లేవయ్యా నువ్వైతే మాట మీద నిలబడతావు, ఇవ్వకపోయినా ఉన్నదున్నట్టు చెబుతావు, మాట్లాడతావు. కొంతమంది మంచి మాటలు మాట్లాడి మోసం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నువ్వు అట్లా మోసం చేయలేదు. నువ్వు మోసపోయినావు గానీ మేమిచ్చింది ఇంకోరికి చేసి. హ్మ్. కనుక నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాము అని వాళ్ళని మళ్ళీ కీర్తించి మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. హ్మ్. ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అది మీ నిజాయితీకి మెచ్చుకొని. అలా సమాజంలో విలువ అనేటువంటిది పెరుగుతుంది. ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగి తీరుతాయి గాక, దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు తీర్చుకోగలుగుతారు. హ్మ్. ఖచ్చితంగా తీర్చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అనేటువంటివి బాగా కొనసాగుతాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న వ్యాపారులకు మంచి మంచి లాభాలు వస్తాయి. వీళ్ళకున్న గ్రహస్థితులు అట్లున్నాయి ఇప్పుడు హ్మ్. కన్యా రాశి వాళ్లకు. ప్రయాణాలు కూడా ఏ ప్రయాణం చేసినా లాభసాటిగా ఉంటుంది. ప్రయాణమై అక్కడికి పోయిన తర్వాత ఎవడో కలుస్తాడు. ఒక మాట అంటాడు. ఓహ్! మనం ఈ పని చేస్తే బాగుంటుంది కదా అని మనకొక ఆలోచన వస్తుంది. అందుకే ఇంట్లో కూర్చోవద్దు బయటికి పోండి అని చెప్పాను నేను. హ్మ్. తప్పకుండా మేలు జరుగుతుంది. అలాగే మిత్రులతో చర్చించి ముఖ్యమైనటువంటి విషయాలలో ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది గాక. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీ మనస్సుకు తగినంత ఆహ్లాదాన్ని పొందుతారు. సంతోషముగా మీరు కుటుంబ వాతావరణం అంతా కూడా అమితమైనటువంటి ఆనందము, సంతోషముతో ఈ మాసమంతా కూడా గడుస్తుంది. ఉద్యోగములు చేసుకునేటువంటి వాళ్లకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి అధిగమించి మళ్ళీ పై ఆఫీసర్లతోనే మంచి అభినందనలు పొందడం కూడా జరుగుతుంది గాక. సమర్థవంతముగా ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటే తప్పకుండా ఆ బాధ్యతను మీరు నెరవేరుస్తారు. ఆరోగ్యము కూడా చాలా వరకు అనుకూలిస్తుంది గాక. వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సూచనలు అనేటువంటివి ఏమీ ఉండవు. ఒకవేళ ఏదైనా లగ్నము అందరూ ఒకటే దీంట్లో పుట్టుండరు కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకిది జరగడం లేదు, ఎప్పుడు జరుగుతుందో అనేది ఉంటే మనం ఆ సవరింపులు గనక చేసుకుంటే జాతకములో ఉన్నటువంటివి ఫలితాలు మీవే. మనకొక చెట్టు కనపడుతుంది వృక్షం. మంచి ఫలాలున్నాయి. ఇక్కడ హ్మ్. ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు తీసేసుకునేసి మనం ముందుకు వెళితే చెట్టు దగ్గరున్న ఫలం మనం తీసుకోమా? హ్మ్. మన జాతకంలో ఉన్నటువంటివి కూడా చిన్న చిన్న ఇబ్బందులు తొలగించుకుంటే ఆ ఫలాలు తప్పకుండా మీకు అందుతాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు ఎలాంటి దైవారాధన, అలాగే రంగుల దిక్కుల విషయం చెప్పండి? దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కన్యా రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని, శివుణ్ణి ఆరాధించండి. ఇద్దరిని అద్భుతముగా ఉంటుంది. మీకు వస్త్రాలు వేసుకోవడంలో అంటే కుంకుమ కలర్ వస్త్రాలు వేసుకోండి, లేదా తెల్లటి వస్త్రాలు వేసుకోండి. ఇవి 2 అద్భుతముగా మీకు పనిచేస్తాయి గాక. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు మీకు మహాద్భుతం. మీరు హ్మ్. అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి. ఓకే. కన్యా రాశి వారు అసలు వెనుదిరుగు చూడాల్సిన అవసరం లేదని చాలా సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు గురువుగారు. ఇక ఈ మాసం కూడా చాలా బాగుంది. అలాగే ఆంజనేయ స్వామిని, ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కుంకుమ కలర్ లేదా వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు మీకు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలుంటాయి. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.